My name is Shrikant. I am the CEO for Task along with my colleague Pradeep, who heads our placement, technology delivery and corporate relations. It's indeed a pleasure for us to be present over here today on the inauguration of Horizon Global, which is being started by the two young entrepreneurs over here today from Hyderabad itself and in fact from district Peddapalli, Shashank and Manideep. So I congratulate them for this initiative that they have started. Today, skilling is a big thing that needs to be done, and more importantly, it is important for our youth to be prepared for the industry and for jobs, and that is where I compliment them today on starting Horizon Global, which will help provide opportunities to the youth across Telangana itself to be able to achieve better heights through good job opportunities. I congratulate them, their parents and everyone else involved with this Horizon Global Center. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు మా టాస్క్ CEO గారు శ్రీకాంత్ సిన్హా గారు చెప్పినట్టుగా ఈరోజు ఎంతో మంచి రోజు. బికాజ్ హారిజాన్ గ్లోబల్ అనే ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్తో స్టార్ట్ అయిన ఒక స్టార్టప్ ఈరోజు. సో యాక్చువల్గా ఈరోజు అన్ఫార్చునేట్లీ మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు సార్ ఉండాల్సిన రోజు, బట్ ఆయన వేరే కార్యక్రమాల వల్ల ఉండలేకపోయినారు. బట్ అదే డిపార్ట్మెంట్కి చెందిన టాస్క్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తూ శ్రీకాంత్ సిన్హా గారు, మా CEO గారు, నేను, మా అందరి విషెస్ కూడా ఈరోజు ఈ హారిజాన్ గ్లోబల్ టీమ్కి మెయిన్గా మణిదీప్ అండ్ శశాంక్ అండ్ అదర్స్ హూఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, వాళ్ళ పేరెంట్స్ అయితే కానీ, వాళ్ళ వెనకాలండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ రిలేటివ్స్, ఎవ్రీవన్. ఈరోజు మనము ఏదైతే ఈ టాస్క్ నుంచి మనము అక్రాస్ తెలంగాణ అందరికీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేకపోతే పర్సింగ్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఒక ఎంప్లాయబిలిటీ కోషెంట్ అయితే కానీ, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే కానీ ఏదైతే మేము చేస్తున్నామో దానికి ఇటువంటి కార్పొరేట్స్ నుంచి డెఫినెట్గా మాకు సపోర్ట్ కావాలి. బికాస్ నవేడేస్ ఒక ఎడ్యుకేట్ అయిన గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఈ ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు, బట్ ఎంతోమంది జెన్యున్గా చేస్తున్నారు, బట్ అందులో కొంతమంది మాత్రమే ప్రాపర్గా రీచ్ అవ్వగలుగుతున్నారు స్టూడెంట్స్ని. అందులో హారిజాన్ గ్లోబల్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఐటీ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే 1 lakh గ్రాడ్యుయేట్స్ మినిమం బయటకు వస్తారు. ఈ 1 lakh గ్రాడ్యుయేట్స్లో అట్లీస్ట్ వీళ్ళు ఒక 10%ని ట్యాప్ చేయగలిగినా కూడా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా కంప్లీట్గా ఒక ప్రాబ్లీ దట్ కుడ్ బి అవుట్కమ్ షుడ్ బి జాబ్ ఆర్ లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్ కూడా అయ్యవచ్చు. సో వీళ్ళందరికీ ఏదైతే టాలెంట్ ఉందో ఈ టాలెంట్ని ఖచ్చితంగా కూడా మన యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ యంగ్ గ్రాడ్యుయేట్స్ కోసం యూజ్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ హారిజాన్ గ్లోబల్ అండ్ ద ఎంటైర్ టీమ్. So we are from Horizon Global. Myself Manideep, I am a graduate from LPO, and my friend Shashank is also from LPO. So basically, why Horizon Global? So most of the people might have an idea because there are many edtechs in the industry right now basically. So we are here with a few of the solutions basically. So genuine ga maatladalanukunte manaki every year lakhs of students, as Pradeep sir have already mentioned, there are lakhs and lakhs of students are graduating every year basically. But dantlo most of the people ఎవరికైనా ఐడియా ఉంటే హార్డ్లీ 10 or 15% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇక్కడ అర్థమయ్యేది ఏంటిది, లేకపోతే వాళ్ళకి తెలిసింది ఏంటిదంటే ఏఐ రావడం వల్ల చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ యూజ్ ఏఐ ఇన్ అ ప్రాపర్ వే, ఏఐ కెన్ బూస్ట్ యువర్ స్కిల్స్. సో బేసికల్గా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదు. సో వీఆర్ హియర్ విత్ అ సొల్యూషన్. అండ్ as I've already mentioned, there are thousands and thousands of edtechs which are forming every single year here in Telangana and Andhra Pradesh basically. And there are many things, like most of the people already know, there are many things happening behind, like which are not genuinely providing the
things from the students for the students basically. So మనం ఒక చిన్న స్కీమ్తో వచ్చాము. సో I feel this is a very good platform to explain it. సో బేసిక్గా మేము ఒక చిన్న అంటే లైక్ ఒక చిన్న ఐడియాతో వచ్చాము మేము ఇక్కడ. సో ఎవరైతే ఇలాంటి అదర్ ఎడిటెక్స్తోని ఫ్రాడ్ అయ్యి ఉన్నారో పీపుల్, ఓకే, అంటే లైక్ దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో ఎవరైతే ఫ్రాడ్ అయ్యి ఎవరికైతే ప్రాపర్గా ఎవరికైతే అవుట్కమ్ రాలేదో, సో వాళ్ళందరికీ మనం ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఇండివిజువల్కి మనము ఫ్రీగా ట్రైనింగ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం.